హలో, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి ఒకసారి ఈ వీడియో రూపంలో నా ప్రియమైన మీతో కొద్ది నిమిషాలు ఈ యొక్క విశ్వాసపు వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు మనకు అనుకూలపరిచిన ఈ సమయమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెందునుగాక. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపగలిగిన తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మేము ఇప్పుడు మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును గ్రహించుటకు, మీ వాక్యము మాలో జీవపు విత్తనముగా నాటుకొనుటకు, పోషించుకొనుటకు, మీ వాక్యం యొక్క ఫలితములను ప్రతి బిడ్డలో అనుభవించుటకు పరిశుద్ధాత్మ మీ సహాయమును దయచేయము. వినుచున్న ప్రతి ఒక్కరికి వినబుద్ధిని, గ్రహించగలిగినటువంటి మనసు హృదయములను యేసు క్రీస్తు నామములో నీ ప్రియబిడ్డలకి కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొందునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. రిఫరెన్స్ తెలుగు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే, స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు అని ఇక్కడ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు వారు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఇక్కడ మనసు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నది. ఎందుకంటే అనేక సార్లు నేను వాక్యములో మీతో పంచుకున్నట్లుగా క్రైస్తవుడు, ఇది వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవుడు అనగా క్రీస్తు ప్రభు యొక్క నామములో యేసుక్రీస్తు ప్రభువారు యొక్క వెలను బట్టి మనము క్షమించబడి, రెండవది రక్షించబడి, మూడవది నూతనముగా సృష్టించబడి, ఆ రక్షణే నూతన సృష్టిగా చేయబడి, నాలుగవది వారసులుగా మనము చేయబడ్డాం, ఐదవది ఆత్మచేత ముద్రించబడ్డాం. ఇది మన యొక్క స్థితి. ఇది మన యొక్క అంతరంగ పురుషుని యొక్క జీవం యొక్క స్థితి. అయితే మనము రెండు రకాల యాటిట్యూడ్ని కలిగి ఉంటాం. ఒకటి శరీర సంబంధమైన వైఖరి, రెండవది ఆత్మ సంబంధమైన వైఖరి. శరీర సంబంధమైన జీవితము భౌతికమైనది, ఆత్మ సంబంధమైన జీవితము పరలోక రాజ్య సంబంధమైనది. అయితే సహజంగా మన జీవితంలో ఎక్కువగా ఈ శరీర సంబంధమైన విషయాలు మనలను అనగా మన మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన పంచేంద్రియములు వినుట వలన, చూచుట వలన, స్పర్శించుట వలన, రుచి చూచుట వలన భౌతికమైన విషయాల యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటుంది శరీరం, ఈ మనసు, ఈ ఇంద్రియములు. కనుక మనం ఏం చేయబడతాం? లోకం ఏం చెప్తుందో, లోకం యొక్క పరిస్థితులకు అనుకూలంగా మన మనసు డెసిషన్స్ తీసుకుంటుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు, అనుభవాలు కొంతవరకే ప్రయోజనం. శరీర సంబంధమైన ఏ విషయానికి భవిష్యత్తు తెలియదు. కంప్యూటర్కి కూడా భవిష్యత్తు తెలియదు. కొన్ని క్యాలిక్యులేట్ చేయగలదు. డాక్టర్ అయినా అంతే, ఇంజనీర్ అయినా అంతే, భవిష్యత్తు తెలియదు. కానీ మనము శరీర సంబంధులము కాదు, ఆత్మ సంబంధులమైన మనము అనగా క్రీస్తు యేసునందు తిరిగి జన్మించబడిన మనము శరీర లోకములో ఈ శరీరములను ఆధారము చేసుకొని ఈ శరీరానికి ఉన్న ఎక్స్పైర్ డేట్ వరకు కూడా మనము జీవిస్తూ ఉంటాం. సహజంగా క్రైస్తవులమైన మనము వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాం. అందుకే సత్ఫలితాలను పొందుకోలేకపోతున్నాం. అనేకమైన స్పిరిచువల్ యాక్టివిటీస్, భక్తి భావనలు, ప్రార్థనలు,
ఉపవాసములు, సంగమునకు క్రమంగా వెళ్తే అనేక విషయాలు సరైన విధానం యొక్క ఫలితాలను మనం అనుభవించలేకపోతున్నాం. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే సంథింగ్ నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నా, నా భక్తిలో ఎక్కడో పొరపాటు ఉంది, ఏదో నేను జరుగుతుంది అనేటువంటి ఎక్కువ భయము, ఆందోళన, అనుమానంలో క్రైస్తవులు జీవిస్తుంటారు. పైకి గంభీరంగా ధైర్యంగా జీవిస్తారు కానీ గిల్టీలో జీవిస్తుంటారు. కారణం ఏంటి తెలుసా? వారు శారీరక క్రియలను బట్టి, శరీర సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క భక్తిని బట్టి, వాళ్ళ మంచిని బట్టి వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడలా. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు నీతిమంతులుగా మార్చబడలా. వాళ్ళ క్రియలను దేవుడు పరలోకమందున తండ్రి పరిగణలోనికి అసలు తీసుకోవాలా. మనం రక్షించబడడానికి, వారసులుగా ఉండడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క బలియాగము, ఆయన క్రియలను పరిగణలోనికి తీసుకున్నాడు. క్రీస్తు యేసు నందు మనల్ని సృష్టించుకున్నాడు. క్రీస్తు యేసు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. క్రీస్తు యేసు ప్రభు ద్వారా అనాది సంకల్పము చొప్పున తనతో తన ఎదుట నిలువ పెట్టుకునే ప్రణాళికను తండ్రి కలిగి ఉన్నాడు. అది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసునందు సర్వలోకములో ఉన్న ప్రజల కొరకు అది నెరవేర్చబడి ఉన్నది. అయితే మనము క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా దేవుడు మనకిచ్చిన స్థితిని, ఆయన మనకి ఇచ్చిన తీర్పును ప్రక్కన పెట్టేసి మనము ధర్మశాస్త్ర సంబంధమైన విషయములలో, అనగా శరీర సంబంధమైన విషయములలో మనము ఏం చేస్తున్నామంటే దేవుని ఎదుట మంచివారిగా అగపడగోరుచు, యోగ్యులుగా అగపడగోరుచు, అది మన వలన కాక పడిపోతూ లేస్తూ మనం ఏం చేస్తున్నాం తెలుసా? గిల్టులో, అపరాధ భావములో, భయములో, దేవుని సముఖములో నిలబడుటకు, దేవుని ఎదుట నిలబడి ప్రార్థించుటకు, దేవునితో మాట్లాడుటకు మనము అపరాధులుగా మనకు మనమే ఎంచుకుంటున్నాం. కారణం ఏంటి తెలుసా? నీ మనసు. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవం. క్రైస్తవుడు శరీర సంబంధమైన మనసును కలిగి జీవించేవాడిగా ఉండకూడదు. ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, రక్షించబడిన నీ ఆత్మను బట్టి, వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నా. నీవు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి నూతన వ్యక్తిగా చేయబడిన ఆ వ్యక్తిని బట్టి నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. నీకు ఇవ్వబడిన స్థితి ఏంటి తెలుసా? నీతి అనే ఒక స్థితి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు విశ్వసించి వారికి ఇచ్చాడు. నీ అంతరంగమందున్న వ్యక్తిని బట్టి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలుగుతావు, పొందుకుంటావు. అందుకే క్రైస్తవుని జీవితము ఆత్మ సంబంధమైనది. క్రైస్తవుని జీవితము పోరాటముతో కూడుకున్నది. క్రైస్తవుని యొక్క జీవితము విశ్వాసపు జీవితం అన్నమాట. విశ్వాసము అంటే ఏంటి తెలుసా? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనది. దేవుడు అదృశ్యమైనటువంటి దేవుడు. ఆయన క్రియలు, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, పరలోక సంబంధమైన ఈవులు, అన్ని విషయములు కూడా అవి మన శరీర నేత్రాలకు కనపడేవి కాదు. అది ఆత్మ సంబంధమైన విషయం. సో ఆత్మ సంబంధమైన అదృశ్యమైన విషయాలు, అదృశ్యమైన దేవుని కార్యాలు, అదృశ్యమైన దేవుని శక్తి, మరియు బాహ్య నేత్రాలకు కనబడుతున్నటువంటి పరిస్థితులు, బాహ్య నేత్రాలకు, ఇంద్రియములకు కనబడుతున్న అనుభవాలు, ఈ రెండిటికి మధ్య పోరాట స్థలము నీ మనసు అన్నమాట. సో ఏదైతే నువ్వు ఎక్కువగా నీ మనసు ప్రభావితం చేయబడుతుందో దానిని నువ్వు క్రియలుగా మార్చబడుతుంటుంది. ఏది నీ మనసు ప్రభావితం చేయబడుతుంది, ఎక్కువగా ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నావు, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, వార్తల ద్వారా, ఎక్కువగా దేన్ని నువ్వు చూస్తూ వింటున్నావో దానికి నీ మనసు ఒబే అవుతుంది. అది మనసు యొక్క ఒక యాటిట్యూడ్, మనసుకున్నటువంటి వైఖరి అది. కనుక మనం ఎవరుమి అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు ద్వారా నూతనముగా సృష్టించబడిన దేవుని యొక్క ప్రజే ఉన్నాం. ఆయన రాజ్య వారసులము, మరియు ఆయన రాజ్యములో భూమి మీద నివసించుతున్నటువంటి వారు. భౌతికంగా మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉన్నదో అట్లానే మనము క్రీస్తు యేసు ప్రభు యొక్క రాజ్య సంబంధులుగా ఉన్నాం. మన యొక్క సోర్సెస్ మీనింగ్ మన యొక్క ఆధారాలు, లేకపోతే మన యొక్క ప్రయోజనాలు మనకు పరలోకము నుండి కలుగుతాయి. అది ఆత్మ సంబంధమైన.
అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాలు, ఆత్మ సంబంధమైన దేవుని వాగ్దానము, ఆత్మ సంబంధమైన ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మనము పొందుకోవాలి, మనము అనుభవించాలి, మనము మహిమపరచాలి దేవునిని ఆ ఫలము ద్వారా అని దేవుడు కోరుకుంటాడు. అయితే క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ మంచి జీవితాన్ని మనము ఈ భూలోకంలో అనుభవించకుండా అకాలముగా మరణించడానికి, అకాలముగా మనము నష్టపోవడానికి, మనం పతనం అవడానికి ఏది కారణము అంటే అపవాది కాదు. అపవాది ఇసురుతున్నటువంటి బాణములు, అపవాది సృష్టిస్తున్న ఇహలోక సంబంధమైన విషయాలకి మన మనసు ఆకర్షించబడుతున్నది, మన మనస్సు వాటిని గ్రహిస్తూ ఉన్నది. మన మనస్సు దానికి లోబడుట ద్వారా మనము శరీర సంబంధమైనటువంటి అపవాది తంత్రములలో పడి జీవమునకు బదులుగా, జీవమును కొనసాగించుటకు బదులుగా నష్టములోనికి, మరణములోనికి వెళుతూ ఉన్నాము. కానీ దేవుడు మనల్ని అకాలముగా మరణించాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఎంత మాత్రమును కాదు. కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాముఖ్యమైన విషయము యెషయా గ్రంథంలో ఈ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, ఎవరి మనసు నీ మీద ఆనుకొందునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఇప్పుడు మనకి క్రైస్తవునికి మరి మనకేం కావాలి? మన మనస్సు దేవుని మీద. దేవుని మీద అంటే వాక్యము మీద, ఆయన యొక్క వాగ్దానాల మీద. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే సింపుల్ ఒక వర్డ్ ఉంటుంది అక్కడ. ఏంటంటే శారాయి అక్కడ ఒక విషయాన్ని అనుకుంటుంది. ఏమనుకుంటుంది తెలుసా? నాకు సమయము లేదు గనుక, పిల్లలు నాకు కలుగట లేదు గనుక దాసి అయిన హాగరును అబ్రహాంకి ఇవ్వడం అక్కడ చూస్తాం. ఆమె ఏమనుకుంటుంది? నాకు సమయం లేదు, నేను వృద్ధురాలనైపోతున్నాను, నేను సంసార ధర్మాలను జరిగించలేను, ఇక నా వయసు అయిపోతుంది, ఇక నేను బ్రతికుండగానైనా ఇదిగో నా భర్త ఒక కుమారుణ్ణి, సంతానాన్ని కలిగి మా యోగక్షేమాలు చూసుకోవడానికి, మా ఆస్తిపాస్తులు చూసుకోవడానికి మాకు ఒక వారసుడు కావాలి, దాసులు కాదు మాకు కావాల్సింది అని చెప్పేసి ఏం చేసింది తెలుసా? అబ్రహాముకి శారాయి తన ఇష్టము చొప్పున హాగరును భార్యగా ఇచ్చినది. బట్ వారికి వాగ్దానం ఉన్నది. బట్ వారికి వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఏంటిది? ఆ వాక్యములో జీవం ఉన్నది. మనుషుల మాటల్లో జీవం ఉండదు, ప్రయోజనం ఉంటుంది. ఇది గమనించండి. నీకు ఒక ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన, ప్రైమ్ మినిస్టర్ మాట ఇచ్చిన, ఒక కింగ్ ఇచ్చిన, కలెక్టర్ గారు ఇచ్చిన, నీ పేరెంట్స్ ఇచ్చిన, నీ స్నేహితులు ఇచ్చిన మాటలో సహాయం ఉంటుంది. కానీ దేవుని మాటలో జీవం ఉంటుంది, ఉత్పత్తి చేసే గుణము, లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి గుణము, ఆ జీవము. ఆయన వాక్యములో వెలుగు ఉన్నది. అది ఆయన మన త్రోవను చూపిస్తుంది, మార్గములను సరళం చేస్తుంది, లేని ఉన్నట్టుగా చేస్తుంది, సమయమును అనుకూలపరుస్తుంది. దేవుని వాక్యానికి భూత భవిష్యత్ వర్తమానాల 3 కాలాలను కలిగినటువంటి జీవము దానిలో ఉన్నది. మనం ఏదైతే అయిపోయింది అని అనుకుంటాం భౌతికమైన విషయాల్లో, దేవుని వాక్యం దాన్ని రెస్టోర్ చేస్తుంది, అంటే సమకూరుస్తుంది. అది దేవుని వాక్యం యొక్క శక్తి. అందుకని మన మనసు ఇప్పుడు దేవునిని ఆత్మ సంబంధమైన విషయాలను, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని మనం జీవిస్తున్నప్పుడు నిశ్చయముగా మనము కాదు, మనకి ఆ వాక్యము, నీవు విశ్వసిస్తున్న వాక్యము నిన్ను నిరీక్షింపజేస్తుంది. తగిన కాలమందు దేవుని యొక్క ఆత్మ ద్వారా అది నీ జీవితంలో ప్రయోజనాన్ని, సత్ఫలితాలని, విజయమును తీసుకొస్తుంది. ఎందుకంటే వాక్యానికి ఆ శక్తి ఉన్నది, వాక్యములో అలాంటి జీవం ఉన్నది. చూడు, ఆయన లోకములను అన్ని గతించిపోతాయి కానీ నా మాట గతించిపోదు అన్నాడు. దేవుని వాక్యాన్ని అక్షరములో, జ్ఞానములో నువ్వు పొందుపరుచుకోవటం వల్ల ఉపయోగం ఉండదు, ప్రసంగించడానికి ఉపయోగపడుతుంది. నీవు కలిగిన వాక్యము జీవము, నీవు కలిగి ఉన్న మాటే దేవుడు, అది ఆయన నీతో చేసిన ప్రమాణం. అబ్రహాముకు దేవుడు చేసిన ప్రమాణము, వాగ్దానము నేటి వరకు అది పనిచేస్తూనే ఉన్నది. నీ యందు సకల జనులు ఆశీర్వదించబడతారనే మాట
యేసుక్రీస్తు ప్రభు ద్వారా శరీరధారణగా ఆయన ద్వారా ఆయన ఎందుకు విశ్వసించేవారు అనేక అన్యజనులు ఆశీర్వదించబడుతున్నారు. మరణములోంచి, శాపములోంచి వారు జీవములోనికి, ఆశీర్వాదములోనికి, నిత్యత్వములోనికి వస్తూనే ఉన్నారు. ఏంటి కారణం? అబ్రహాముకు దేవుడు ఆ రోజు ఇచ్చిన వాగ్దానం. కనుక మన మనసు, క్రైస్తవుని యొక్క మనసు భూ ఉపరితలం మీద జరుగుతున్న విషయాలు, వార్తలు, పరిస్థితులు ఇవి నిన్ను ప్రభావితం చేయకూడదు, నిన్ను అధిగమించనీయకూడదు, నీ విశ్వాసాన్ని నీరుగార్చనివ్వకూడదు. అందుకని మనం ఏం చేయాలి? మనం వినాలి. మనము ప్రతి దినము వినాలి. మనం చాలాసార్లు చూడండి, మనము జర్నీస్లో లేకపోతే కూర్చున్నప్పుడు మనం అనేకమైన పాటలు, అనేకమైన రకరకాల ఎంటర్టైన్మెంట్స్, సోషల్ మీడియాలో వచ్చేటట్టు అనేక విషయాలు, ఎస్పెషల్లీ దీస్ డేస్, ఈ రోజుల్లో మనము ఎక్కువగా వాటి యందు ఆనందించబడుతూ వాటిని ప్రభావితం అవుతున్నాం. అంటే ఏం జరుగుతుంది? మన మనసులోనికి నిర్జీవమైన విషయాలు, తాత్కాలికమైన విషయాలు, లయమైపోయే విషయాలు, భవిష్యత్తు కాని విషయాలు మన మనస్సును నింపుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయి? దేవునివి కాదు, ఇవి నీతి కాదు, ఇది భవిష్యత్తుకు సంబంధించినవి కాదు, తాత్కాలికమైనవి. ఇవి ఏం చేస్తాయి తెలుసా? నీ మనసును బలవంతముగా నిన్ను లాగుకొని పోతాయి. తద్వారా నువ్వేం చేస్తావు? క్రైస్తవునిగా పాటలు నీ మనసులో ఉంటాయి, వాక్యాలు నీ మనసులో ఉంటాయి, పరిచర్య యొక్క నియమాలు నీ మనసులో ఉంటాయి. అవి కూడా అక్షరముగా అయిపోతూ ఉంటాయి. అవి ఆత్మలో పని చేయలేవు. ఎందుకు? అవి ఆత్మలో చేసినవంటే నీ మనసు దానికి ప్రభావితం చేయబడుతుంటుంది. నీ మనసు ప్రార్థించుకుందాం అనిపిస్తుంది. నీ మనసులో నీకు వాక్యం చదవాలనిపిస్తుంది, ప్రభువుని ఆరాధించాలనిపిస్తుంది. అంటే స్పిరిచువల్ విషయాలను నీవు ముందుంచుతావు అన్నమాట. అందుకని ఏం జరుగుతుంది తెలుసా? నీవు నీ మనస్సు ఈ విషయాలన్నిటితో కూడా నింపబడుట వలన క్రైస్తవునిగా ఎన్నో విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా మనం చాలా విషయాల్లో అపజయం పాలవుతున్నాం, సత్ఫలితాలను పొందుకోలేకపోతున్నాం. అందుకని మనం చూసుకున్నట్లయితే శారాయి నా వయసు, నా సమయం అయిపోయినది అనుకుంటుంది. కానీ అదే శారాయి కొద్ది కాలం తర్వాత ఆమె మరి యొక్క మాట అనుకున్నది. చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. దయచేసి చదవండి త్వరగా. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందుకొనెను. శారాయి వయసు గతించినదైనను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక గర్భమును ధరించుటకు శక్తిని పొందుకొనెను. గర్భమును ధరించే శక్తి స్పెషల్ అనాయింటింగ్ ఏం కాదు, స్పెషల్ ప్రేయర్ కాదు, సంథింగ్ ఏదో అక్కడ కాదు. తను ఎంచుకున్నది అంటే ఏంటిది? మొదటిలోనేమో తన మనసుతో నా సమయం అయిపోతుంది, నా భర్తకు భార్యని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. భార్యని ఇచ్చేసింది పనివాని. కానీ ఆమె మరలా ఇంకొక విషయమని ఎంచుకుంటుంది. ఎప్పుడు మృతతుల్యమైనప్పుడు. ఏమని ఎంచుకుంటుంది తెలుసా? ఇప్పుడు మృతతుల్యమై ఉన్నప్పుడు, శారాయి గర్భము ఉడికిపోయిన స్థితిలో మరలా తన దృష్టిని దేవుని మీద విశ్వాసం వైపు మరల్చుకుంది. ఏమంటుంది తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక. అంటే ఇప్పుడు ఆమె శరీరం వైపు చూట్లా, ఉడికిపోయిన తన యొక్క గర్భం వైపు చూసుకోవట్లా, తన భర్త వైపు చూసి ఇతను నాతో ఎలా సంసారం చేస్తాడు, నేను ఎలా ఎంత సంసారం చేస్తాను, నేను ఎలా పిల్లలు పుడతాను, ఎట్లా జరుగుతుంది అంటే అంటే ఈ ఫిజికల్ జ్ఞానానికి వాటికి పని చెప్పట్లా. దేనికి చెప్తుంది తెలుసా? వాక్యము, విశ్వాసాన్ని అక్కడ ఉపయోగిస్తుంది. ఏమంటుంది తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనక గర్భమును ధరించుటకు దేవుడు శక్తినిచ్చాడు. ఈ ఎంచుకోవటమే విజయం. ఆమె కూడా అనుకుంది. ఎవరు తెలుసా? రక్తస్రావం కలిగిస్తాను, నేను వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకొని నా బాగుపడుదును అనుకొనెను. ఎప్పుడైతే ఆమె డిసైడ్ అయిపోడు, మనం స్థిరమైన మనసు, దీన్ని ఏమంటారు తెలుసా? దేవుని ఎడల స్థిరమైన మనసు. ఇదే స్థిరమైన మనసు. వాక్యం ఎడల స్థిరమైన మనసు. ఈ స్థిరత్వం లేకుండా వార్తలు, పరిస్థితులు, బంధువులు, ఫోన్ కాల్స్, స్నేహితులు అనేక విషయాలు నిన్ను ప్రభావితం చేయనీయకూడదు. ఎందుకంటే నువ్వు
సృష్టి, క్రిస్టియన్ అంటే, క్రైస్తవుడు అంటే సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు దేవుడు మనల్ని ఏర్పరచుకుని యాకోబు పత్రికలో ఉంటుంది. నువ్వు ఈరోజు ఎవరివి అంటే, ఈ సృష్టిలో ఎన్నో మేడలు, మిద్దెలు, టెక్నాలజీ, దేశాలు, రకరకాల పరిస్థితులు, ఎన్నో విషయాలు నిన్ను ప్రభావితం చేసే టెక్నాలజీ, అందమైన విషయాలు, బ్రాండెడ్ విషయాలు ఎన్నో నీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ నువ్వేం తెలుసుకోవాల్సి, ఆ బ్రాండ్స్ వలన మనం గొప్పవాళ్ళం కావట్లా. అవి మన కంఫర్ట్. కొన్ని బ్రాండ్స్, కొన్ని బ్రాండ్ కార్స్, అవి మన కంఫర్ట్, కానీ అవి మన గుర్తింపు కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా, మనమే సృష్టికి అందం అంట, మనమే ఈ సృష్టిని నడిపించవలసిన వారిమంట, మనమే ఈ సృష్టికి పునాదిమి అంట. ఆదామవ్వని, దేవుడు ఆదాముని పునాదిగా పెట్టుకున్నాడు, మొదటి మనిషిని. అందుకని సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు. ఈరోజు నువ్వు ప్రథముడుగా లేవేమో, నీ పరిస్థితిలో, నీ కుటుంబంలో, నీ ఆఫీస్లో, నీ బిజినెస్లో నువ్వు లీస్ట్లో ఉన్నావేమో. కానీ దేవుడు నీ వెడల ఏం కోరుకుంటున్నాడు నీకు అది అర్థమైతే దాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తాం. ఏమంటే, సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండునట్లు. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రికలో ఉంటుంది. సృష్టి అంతటిలో తాను 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం, తాను సృష్టించిన వాటిలో మనము, అనగా క్రీస్తునందు విశ్వసించిన మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం, సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పము ప్రకారం కనెను. ఎందుకు? మనము ప్రథమ ఫలం కండాలి. సో సత్ఫలితాలను పొందుకోవడానికి ప్రాబ్లం మన మనసు అన్నమాట. మనం అనేకమైన మిస్టేక్స్ చేయడానికి మన మనసు. మనం దేవుడు ఏది చేయొద్దంటున్నాడో అది చేయకపోవడానికి మన మనసు కారణం. ఏది చేయమంటున్నాడు అది చేయలేకపోవడానికి, ఏది చేయొద్దన్నాడు అది ఎందుకు చేస్తున్నాం అంటే మన మనసు ప్రభావితం చేయబడుతుంది. అందుకని నువ్వేం చేయాలి? వినాలి. ఏమి వినాలి? వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధం విషయాలు లోపలికి పోనిచ్చుకోవాలి. ఆయన సిలువ యొక్క శక్తిని, ఆయన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి పునరుద్ధాన అవుట వలనటువంటి ఉన్న ప్రయోజనం మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు లోకంలో ఉన్న మన కొరకు ఏమి చేసి ముగించాడో ఆ విషయాలు నువ్వు తెలుసుకుంటే వాటిని నువ్వు వెంటాడుతావు, వాటి వెంబడి నువ్వు పరిగెత్తుతావు. ఎందుకంటే అవి శాశ్వతమైనవి, క్షయమైపోయేవి కాదు. కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ప్రామాణికమైన పునాదిగా మనకున్నదనమాట. దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఇంతకు ముందు చేయనిది ఇప్పుడు చేసేది ఏమీ లేదు. క్రీస్తు యేసునందు సమస్తమును చేశాడు. అంటే ఏంటి తెలుసా? నీకు నా ఈ లోకం యొక్క అవసరతల కొరకు పరలోకం యొక్క సమృద్ధి, పరలోకమే మన కొరకు ఉన్నది. భూలోకంలో ఇప్పుడు సృష్టించబడే ఫ్లైట్లు, టెక్నాలజీ, రోబోట్లు, ఇప్పుడు ఏదో బ్రిడ్జీలు, ఇప్పుడు ఏదో కొత్త ఆహారపు అలవాట్లు, ఇప్పుడేదో వస్తున్న విషయాలు కాదు మనల్ని నడిపిస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఈ టెక్నాలజీలు ఏమీ లేవు. వాక్యమే. ఇదిగో నేను మీకు కనానుని ఇస్తాను, ఇదిగో నేను మీకు కనానుని ఇచ్చాను, ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇస్తాను కాదు, నడిపిస్తాను కాదు, చూద్దాంలే కాదు, ఇచ్చాను. వాగ్దానం. నేను నా యొక్క పితరులతో చేసిన దేశంలో మీరు నివాసం ఉండునట్లు నేను కనానుని మీకు ఇచ్చాను. అంటే ఇజ్రాయేలు యొక్క ప్రజలకి కనాను ఇవ్వడం జరిగిపోయింది, ఇచ్చేశాడు. కానీ దానిని పొందుకోవడానికి, ప్రవేశించడానికి మధ్యలో ఏమని తెలుసా? జర్నీ ఉన్నది. దీన్ని విశ్వాసపు జీవితం అని కూడా అనుకోవచ్చు. ఇచ్చినది పొందుకోవడానికి, వాగ్దానం పొందుకోవడానికి, నీ మీద ప్రవచించిన ప్రవచనం పొందుకోవడానికి. చాలామంది నా గురించి ప్రవచించారు, ఏం జరగలేదు, మగపిల్లాడు కూడా పుడతా అన్నాడు, పుట్టలేదు, ఇది జరుగుతుంది, జాబ్ వస్తాను, పెళ్లి చేస్తాన్నారు నెక్స్ట్ ఇయర్కి, నాకు జరగలేదు. అది ఊరిక ఏదో రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ప్రామిస్ లాంటి కాదు. దేవుని మాటలో జీవం ఉన్నది. అయితే దానిని స్వతంత్రించుకోవడానికి పోరాటం ఉంటుంది. దేవుని యొక్క ప్రమాణము నీ ఎడల నెరవేరితే దేవుడు గుర్తించబడతాడు, లోకంలో మహిమను పొందుతాడు. తద్వారా అనేకులు దేవునిని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక నీకు ఇవ్వబడిన ప్రమాణము ప్రయోజనం కలుగుటకు, ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు క్రొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన పోరాటం. అంటే
నిన్ను దాన్ని పొందుకోకుండా డైవర్షన్, అంటే నువ్వు దాని నుంచి వేరైపోతావు, దాన్ని మర్చిపోతావు. నీకు అవసరమైనప్పుడే, నీకు అప్పు వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు మాత్రమే వాగ్దానాన్ని మాట్లాడతావు. కానీ అది కాదు. ఇశ్రాయేలు ప్రజలకు కనాను ఇచ్చాడు. అయితే అనేకులు ఆ యొక్క ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను పొందుకున్నారు, చూశారు. సముద్రములు దాటారు, నదులు పాయలు చేశారు, మన్నాను తిన్నారు. మాంసం అడిగితే మాంసాన్ని ఇచ్చాడు దేవుడు. వస్త్రములు పాతగిలేదు, చెప్పులు తెగిపోలేదు, ఎన్నో ఎరుకోలు కూల్చివేసి అన్నీ ఇచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి మోషే 12 మంది ఏగులు వారిని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. అంటే వారు బహిరంగంగా చూస్తున్న విషయాలను, వ్యక్తులను, బలాన్ని చూశారు. కానీ వారితో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు అనే సత్యంలో వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతము చూస్తున్న విషయాలే వాళ్ళ భవిష్యత్తు అనుకున్నారు. కానీ దేవుడు భవిష్యత్తు, దేవుడు మా భవిష్యత్తు కొరకు ఆయన ప్రమాణం చేశాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వాగ్దానం అంటే దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన వీలునామా, అది మన కొరకు చేస్తానన్న ప్రమాణం. అది దేవుని మాటలో జీవము, సమకూర్పు, శత్రువుల యొక్క లయము అన్నీ ఉంటవి. ఆ మాట అన్నిటినీ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్, అన్నింటినీ చేస్తుంది. కనుక కాలేబు, యెహోషువ కొద్దిమంది మేము కనాను వెళ్తాము అన్న వారు వెళ్ళారు. అక్కడ ఏముంటుంది తెలుసా? అవిశ్వాసము చేత ఇశ్రాయేలీలు అరణ్యములో కూలిరి. వాగ్దానం ఉన్నది, అనుభవాలున్నాయి, అద్భుతాలున్నాయి, దేవుని గొప్ప కార్యాలు చూశారు. ఫరో సైన్యం నుంచి కాపాడబడ్డారు, ఐగుప్తు చెర నుంచి విడిపించబడ్డారు. ఎన్ని జరిగిన ప్రజలు అరణ్యములో కూలిపోయిరి. 40 సంవత్సరాలు అక్కడే వారు చనిపోయే వరకు దేవుడు అక్కడక్కడ వారి పిల్లలను దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు అక్కడ మాటను మర్చిపోలేదు, మాటను నిర్వీర్యం చేయలే. అక్కడ వారు వెళ్ళకపోయినా వారి పిల్లలను, అవిశ్వాసులైన వారు కూలిపోయే వరకు అక్కడ నుంచి విశ్వాసములో ఉన్న వారిని తోడుకొని వెళ్ళాడు. చూడండి, అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం పొందుకోవడానికి మనకు పోరాటం ఉంటుంది. దేవుడు నీకు ప్రమాణం చేశాడు, దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నీ కొరకు ప్రవచించాడు, నీ కొరకు క్రీస్తునిచ్చాడు, నీ కొరకు పరిశుద్ధాత్మని, నీ కొరకు వాక్యాన్ని ఇచ్చాడు, నీ కొరకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఎన్ని ఉండగా మనం ఎందుకు అనేక విషయాలు నష్టపోతున్నామంటే మన యొక్క మనసు లౌకికమైన విషయాల చేత ప్రభావితం చేయబడుతుంది. అందుకేం తెలుసా, మనము దేవుని వాక్యం చేత ప్రభావితం చేయబడాలి, పరిశుద్ధాత్మని చేత మనం ప్రభావితం చేయబడాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలతో మనం ప్రభావితం చేయబడాలి. మన మనసు ఆత్మమైన విషయాల మీద దృష్టి పెట్టాలంటే నీ మనసులోనికి భౌతికమైన విషయాలను చొప్పించటం, జ్ఞానము, వెర్రితనము ఇవన్నీ ప్రక్కన పెట్టేసి వాక్యము, సత్యము, ఆత్మ సంబంధమైన విషయాలు వాటిని మన మనసులోకి పంచాలి. అప్పుడు మన మనసు వెయిట్ అవుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలతో వెయిట్ అయినప్పుడు, బరువుగా ఉన్నప్పుడు శరీరము, లోకము తేలిపోతుంది. శరీర సంబంధమైన విషయాలు బరువుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు తేలిపోతావు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కాదు కావాల్సింది మనకి, ఆత్మ సంబంధమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన యాక్టివిటీస్ వేరు. మనం యాక్టివిటీస్ నేర్చుకుంటున్నాం. మనకు పలానా దైవజనుడు ఇలా ఉన్నాడంట, పలానా దైవజనుడు అలా ఉన్నాడంట. లేదు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. నిన్ను ఆ దైవజనుడిలాగా సృష్టించలా, నిన్ను మోషేలాగా దేవుడు చేయలా, నిన్ను ఎలీషాలాగా చేయలా. ఎలీషా కాలంలో ఎలీషా వచ్చాడు, ఏలియా కాలంలో ఏలియా వచ్చాడు, బాప్తిస్మిచ్చే యోహాను కాలంలో వచ్చాడు, పౌలు గారు వచ్చాడు, అనేక మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు నీ కాలం, ఇది నీవు ఏలుబడి చేయవలసిన కాలం, ఇది నువ్వు జీవించవలసిన కాలం, ఇది నువ్వు బ్రతుకు కాలం, ఇది నువ్వు మేలు పొంది కాలం, ఇది నువ్వు దేవుని మహిమపరిచే కాలం. ఇది నీ కొరకు నీ ఒక్కడే యూనిక్గా ప్రత్యేకమైన వాడిగా సృష్టించబడ్డా. సో నేను ఆ భక్తుల్లాగా జీవిస్తాను, ఈ భక్తుల్లాగా జీవిస్తాను, నో. దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు, నీకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆత్మచేత ముద్రించుకున్నాడు. నీవు ఫలించి దేవుని మహిమపరచాలని దేవుడు ఇష్టపడతాడు. అయితే నీ మనసు, చాలామంది మనసు భక్తుల మీద ఆనుకుంటుంది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. చాలామంది మనసు మినిస్ట్రీస్ మీద ఆధారపడుతుంటుంది, కానీ వాళ్ళకి ఆత్మలో కార్యం జరగదు. వాళ్ళ మనసు ఎవరి మీదనో ఆధారపడి ఉంటుంది. ఇది చాలా చెడ్డ మాదిరి అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు మన కొరకు సమస్తమును, చూడండి, దేవుడు మన కొరకు ఇంతకుముందు చేయనిది ఇప్పుడు చేయవలసినది ఏది లేదు. రెండవది, దేవుడు మన కొరకు సమస్తమును పరలోకములో ఆత్మ సంబంధమైనవిగా దాచి ఉంచాడు. మూడో విషయం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును. ఎఫెసియన్స్ 1:3లో ప్రతి ఆశీర్వాదం, నీకు కావలసిన ప్రతిదీ
క్రీస్తులో, క్రీస్తు యేసు ద్వారా నీ కొరకు తండ్రి సమకూర్చాడు. ఇక మూడో విషయం మనం చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 6:12 చూసినట్లయితే పౌలు గారు తన ఆత్మీయ కుమారునితో చెప్తాడు. ఏమనంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. విశ్వాసము సంబంధమైనది పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. చూడండి, విశ్వాసము మనలో ఉన్నప్పుడు దానికి ఒక పోరాటం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం నీలో ఉన్నప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది? ఆత్మ సంబంధమైన విషయాల మీద, వాక్యము మీద, దేవుని మీద, పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడే విధంగా చేస్తుంది. అంటే నీ ఆత్మలో ఉన్న విశ్వాసము, నీ హృదయంలో ఉన్న విశ్వాసం నేనేం చేస్తుంది తెలుసా? నీ మనస్సుని పట్టుకొని ఉంటుంది. నీ మనస్సును ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుని సంగతులను గుర్తించడానికి, ధ్యానించడానికి, నీ సమయాన్ని ఎక్కువగా పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టడానికి నీ మనస్సును వాక్యము, ఈ విశ్వాసం ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఈ విశ్వాసము నీలో ఉండి నీవు గొప్పగా ఫలిస్తావు గనక, ఈ విశ్వాసం ద్వారా సత్ఫలితాలు వస్తాయి గనక, ఈ విశ్వాసం తండ్రి అయిన దేవునితో మంచి సహవాస సంబంధంలోనికి నేను తీసుకెళ్తుంది గనక, అనేక జీవితాలను ప్రభావితం చేస్తావు గనక, అనేక జీవితాలను ఆశీర్వదిస్తావు గనక, అనేకులకు నువ్వు వెలుగుగా ఉంటావు గనక, అపవాది ఈ లోక సంబంధమైన విషయాలు ఏం చేస్తా తెలుసా? నీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. అప్పుడు నీ మనసు ఏం తెలుసా? పోరాట స్థలం. ఇద్దరు బాక్సింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు, ఫైనల్ ఒకరు గెలుస్తారు. నీలో ఉన్న విశ్వాసానికి ఏమొస్తుంది తెలుసా? భౌతికమైన పోరాటం వస్తుంది. అపవాది తంత్రాలు వేస్తాడు. అపవాది అనేకమైన విషయాలతో శోధిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నీ విశ్వాసంలో జీవించకూడదు, నువ్వు విశ్వసించకూడదు, నువ్వు విశ్వాసంలో ఉండకూడదు. యాంత్రికంగా ఉండు, క్రైస్తవ విలువలతో ఉండు, క్రైస్తవ సంబంధమైన భక్తితో ఉండు, క్రైస్తవ సంబంధమైనటువంటి గ్రహింపుతో ఉండు. అంతేగాని నువ్వు ఆత్మ సంబంధంగా ఉండకూడదు, ఆత్మ సంబంధంగా నువ్వు పోరాడకూడదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఉంటే అపవాది క్రియలు లయపరచబడతాయి, అపవాదికి రాజ్యం కూలిపోతుంది, అనేక మంది కట్లు విప్పబడతాయి. నువ్వు ఆత్మ సంబంధంగా మాట్లాడటం వల్ల, నువ్వు ఆత్మ సంబంధంగా జీవించడం వల్ల, నువ్వు ఆత్మ సంబంధంగా ప్రవచించడం వల్ల, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడం వల్ల, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలను బోధించడం వల్ల అనేక కట్లు తెంపబడుతాయి. ప్రజలు విడుదల పొందుతారు, ప్రజలు స్వేచ్ఛలోకి వస్తారు, ప్రజల రక్షణలోకి వస్తారు, ప్రజలకి ముసుగు తొలగిపోతుంది, ప్రభువును చూస్తారు. కనుక నువ్వు ఎప్పుడు కూడా శోధించబడుతూ ఉంటావు. శోధించబడటం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం. చాలామంది ఇటీవల కూడా ఒక యవనస్తుడు వచ్చి, అన్న నా కళ్ళు బాగాలేదన్న. నేను చెప్పినాను, సీరియస్ చెప్తున్నా, నా కళ్ళు కూడా బాగాలేదయ్యా, నా కళ్ళు కూడా చాలా చూస్తుంటే నాకు కావాలనిపిస్తుంది, నా కళ్ళే క్లియర్గా ఏమి ఉండవు, నా కళ్ళు కూడా శోధించబడతాయి. నాకు ఆ కారు కావాలి, నాకు ఈ బిల్డింగ్ కావాలి, నాకు అలాంటి చర్చి అయితే బాగుండు, నాకు ఇదిగో పలానాల చర్చి ఇలాంటిది అయితే బాగుండు, నాకు అదైతే బాగుండు, నాకు ఇలాంటి షర్ట్ అయితే నాకు అనిపిస్తుంది. కానీ దానిలో పడిపోవటం వేరు, శోధించబడటం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవాలయ శిఖరం మీదకి వెళ్ళి శోధించబడ్డాడు. శోధించబడటం పాపం కాదు, శోధనలో పడిపోవటం, అపవాది శోధించటం వేరు. అందుకని మన మనస్సులో మన యొక్క ఆత్మీయమైన విషయాలకి ఏమంటే పోరాటం. అందుకని విశ్వాసము అనేటువంటి జీవితం అంటే పోరాటంతో. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, మంచి పోరాటం పోరాడు. నువ్వు ఓడిపో మాకు. నీ బాక్సింగ్ రింగ్లో నువ్వు ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని పట్టుకుని, విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు అపవాది దుర్గాలను పడద్రోయ జాలినంత బలాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. అందుకని విశ్వాసం అనేది పోరాటం. విశ్వాసం కలిగినట అనేది పరిస్థితులను ఎదిరించుట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీలో విశ్వాసం ఉన్నదంటే పరిస్థితులను ఎదిరిస్తావు. నీకు అనుకూలత లేని విషయాలతో నెగిటివ్గా మాట్లాడు, కొలాప్స్ అయిపోయినట్టుగా మాట్లాడు, నాశనం అయిపోయినట్టుగా మాట్లాడు. ఒక విశ్వాసి ఎప్పుడు శపించడు, తీర్పు తీర్చడు, నాశనాన్ని పలకడు. ఎవరినైనా, లోకములో ఉన్న ఎవరినైనా నీకు శపించే అధికారం దేవుడు ఇవ్వాల. నిన్ను దూషించే వారిని శపించే వాగ్దానం మన మీద ఉన్నది. అందుకని విశ్వాసం కలిగి ఉండటంటే పరిస్థితులను ఎదిరించటం, వ్యక్తులను కాదు. పరిస్థితులు అంటే నీకు అనుకూలం కాని విషయాలను, నిన్ను నష్టపరిచే విషయాలను, మరణకరమైన విషయాలను, రోగకరమైన విషయాలను, నీ జీవితంలోకి వచ్చిన అన్వాంటెడ్ థింగ్స్ని, వాటిని నువ్వు ఎదిరించాలి. అది విశ్వాసంలో ఉన్నటువంటి ఒక క్రియ. ఇక మనం చూస్తే మనం విశ్వాసం కలిగి ఉంటే జయిస్తామని సాతానుకు తెలుసు. అందుకే మనము యాంత్రికంగా మనము క్రిస్టియన్ యాక్టివిటీస్లో ఉండనిస్తాడు కానీ విశ్వాసంతో ఉండనివ్వడం. అందుకని విశ్వాసంలో ఉంటే మనం జయిస్తాం. తర్వాత మనం విశ్వాసం లేకుండా, అంటే లోపల ఆ విశ్వాసం లేకుండా మనము
కొన్ని క్రిస్టియన్ యాక్టివిటీస్ని చేయడం, రెండోది అపవాదిని ఎదిరించడం చేయలేమన్నమాట. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే 1వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించును. దేవుని మూలముగా పుట్టిన వాడు లోకమును జయించును. ఇది వెరీ పవర్ఫుల్. ఇప్పుడు నీకు ఆధారం ఏంటిది? నేను దేవుని మూలముగా పుట్టాను కనుక నేను లోకమును చేస్తాను. అది ఎవరు చెప్పి? దేవుని యొక్క వాక్యం. నిన్ను వేరే జయించడానికి అవకాశం ఎక్కడా లేదు. నువ్వు లోకాన్ని జయిస్తావు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇది నీ ఫెయిత్ అయి ఉండాలి, ఇది నీ విశ్వాసం అయి ఉండాలి. అయితే ఇలాంటి విశ్వాసానికి ప్రాబ్లం ఏంటిదంటే నీ మనసు చాలా వ్యర్థమైన విషయాలను డంప్ చేసుకుంది. నీ మనసులోకి చాలా విలువ అనుకుంటున్న విలువ లేని విషయాలు లోపలికి వచ్చినాయి. భౌతికమైన విషయాలతో నిండిపోయావు. నీ లైఫ్, నీ పిల్లలు, నీ తాత ముత్తాతల కాల నుంచి నీ ముది మనవరాళ్ళ వరకు కూడా ఫిజికల్గా వీడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, వీడు అమెరికా వెళ్ళాలి, వీడికి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి థింగ్స్తో నువ్వు నింపబడ్డావు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడు ఆయన యొక్క నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశము, చిత్తము, ఆయన నిన్ను నడిపించే విధానము, నీ దర్శనము, నీ పిలుపు, ఇవన్నీ ఏమీ తెలియకుండా మనము క్రైస్తవ యాక్టివిటీస్లో వెళ్తున్నాం. పాత నిబంధనలో ఉన్న భక్తుల వలె, పాత నిబంధనల వ్యక్తుల వలె. అట్లా కాదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యేసు ప్రభువునందు జన్మించిన మనము ఏం చేస్తాం తెలుసా? కాలములను అనుకూలపరుచుకుంటాం. కాలములను, సమయములను మనకు అనుకూలపరచుకుంటాం. ఎందుకు? దేవునికి ఆ శక్తి ఉంది, మనకు లేదు ఆ శక్తి. మనం విశ్వసిస్తున్న, మనం సేవిస్తున్న దేవునికి అలాంటి శక్తి ఉన్నది. అందుకని మనం తెలుసుకోవాలి. నా జీవితంలో గతించిపోయి అనుకుంటున్నా, ఏది నిస్సారమైపోయింది అనుకుంటున్నావో, ఏది నా జీవితంలో ఇంకా అయిపోయింది నా భవిష్యత్తు అనుకుంటున్నావో, లేదు లేదు లేదు. దేవుడు రెస్టోర్ చేస్తాడు, ఎండిన మొద్దులను చిగురింపజేస్తాడు. ఈరోజు నీ మనసులో ఉన్న అనేక విషయాలను ప్రక్కన పెట్టుకొని ఈరోజు వాక్యం మీదకి, ఆత్మ సంబంధమైన విషయాల మీదకి నీ మనసు, చాలామంది మనసు దేవుని సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి, వారిని సరి అయిన విధానంలో వారిని ఏకీభవించాలి. కానీ నీ మనసులో భక్తులు, చనిపోయిన భక్తులు, ఎస్పెషల్లీ పలానా గొప్ప దైవజనుడు, పలానా బిల్లీ గ్రేమ్ గారు ఎగ్జాంపుల్, పలానా వ్యక్తి నీ మనసులో ఒక ఐడల్ లాగా ఉండిపోతున్నారు. వాళ్ళు చేసిన పరిచర్య కాదు నువ్వు చేయవలసింది. వాళ్ళు చేసిన పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను వాళ్ళ ప్లేస్లో పుట్టించుకునేవాడు. నిన్ను నీలాగా, నిన్ను ఏ గ్రామంలో పెట్టాడు, ఏ పట్టణంలో పెట్టాడు, నిన్ను ఏ ప్రాంతంలో పెట్టాడు, అక్కడ నీవు వెలుగుగా ఉండడానికి నిన్ను పెట్టుకున్నాడు. సో ఆ యొక్క ఐడల్ వర్షిప్ తీసేసుకోవాలి. సో నువ్వు ఆత్మ సంబంధం విషయాలతో నింపబడాలి. వారి అనుభవాలు నీకు పనికిరావు. వారి అనుభవాలు నీకు కొన్ని లెసన్స్ మాత్రమే. వారి అనుభవాలు కొన్ని లెసన్స్ మాత్రమే. వాళ్ళ అనుభవాలు నీకు జీవం కాదు. నీకు జీవం వాక్యం, నీకు ఖడ్గము వాక్యం, భక్తులు కాదు. నీకు వెలుగు దేవుని వాక్యం. నీకు రెస్టోర్ చేసేది వాళ్ళు కాదు, ఇతరులు కాదు, భక్తులు కాదు. నీ వాక్యము నేను రెస్టోర్ చేస్తాను. వాక్యముతో నువ్వు విన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేస్తా తెలుసా? పరిస్థితుల్లో అనుకూలతను మాట్లాడతావు. గుడ్డి వారిని చూసేవారిగా మాట్లాడతావు. చెడిపోయిన దాన్ని బాగయ్యే విధంగా మాట్లాడతావు. నీ విశ్వాసము దేన్ని ఆధారం చేసుకుంది? వాక్యం. వాక్యాన్ని ఏం చేస్తుంది? వాక్యములో ఆ జీవం కలిగిన మాట దాన్ని సరిచేస్తుంది, జీవింపచేస్తుంది. అందుకే ఆయన తన వాక్కును పంపి రోగులను స్వస్థపరచును. ఆయన తన వాక్కును పంపి రోగులను స్వస్థపరచును. ఆయన వాక్యముతో లోకమును సృష్టించును. ఆయన తన వాక్కుతో సముద్రం గద్దించును. ఆయన తన వాక్కును యాకోబుకు తెలియజేసును. ఆయన తన వాక్యమును ద్వారా ఇదిగో లాజరు బయటికి రమ్మను. ఏంటిది? విశ్వాసము వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నందుకు కాదు ఆయన చేసేది. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చిత్తమును చేయించున్నాడు. తండ్రి చిత్తములో జీవమే ఉంటుంది. మనము కూడా తండ్రి చిత్తములో ఉన్నప్పుడు మనము అనేకులను జీవింపజేస్తాం, బ్రతికిస్తాం. కనుక మన యొక్క మనసు దేవుని మీద ఆధారం చేసుకోవాలి. ఇది అప్పుడు మనకేముంటుందంట? పూర్ణ శాంతి ఉంటుందంట. ఈ రోజుల్లో క్రైస్తవులకి మనకు కావాల్సిందే ఇది. ఈ భయంకరమైన కరోనా టైంలో అనేకమైన విషయాలు, అనేకమైన పరిస్థితులు ఏం చేస్తే మనకి శాంతి సమాధానాలు లేని వారిగా చేస్తుంది. కానీ మన తండ్రి ఎవరు? శాంతి. యేసయ్య అంటాడు, ఇదిగో లోకం ఇచ్చిండే కదా, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను. మరి ఈ శాంతి సమాధానం మన కుటుంబాల్లో ఉంటుందా? అసలు ఉండడంలా, ఎస్పెషల్లీ క్రైస్తవులు ఉండట్లా. కారణం ఏంటి తెలుసా? మనం ఫిజికల్ విషయాలను అనేక విషయాల్లో డంప్ చేసుకుంటున్నాం, వార్తల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇట్లా అట్లా, అది ఇది ఇది అది అది ఇదని. కానీ మనకు వాక్యం డంప్ చేసుకోవాలి. మనం వాక్యాన్ని వినాలి.
మనము దేవుని ఆరాధించే విషయాలను ఎందుకు తెలుసా? మన ఆత్మను బలపరుచుకోవాలి, మన ఆత్మను దృఢపరచుకోవాలి. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తే తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల మీదకి దృష్టి పెడుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలను నీ మనసుకు అర్థం చేస్తాయి. ఆత్మ సంబంధమైన పరిపాలనలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఎంతో ప్రయోజనం. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నడానికి చాలా విషయాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. విశ్వాసం మనకు శక్తినిస్తుంది. విశ్వాసము కాలాన్ని మనకు అనుకూలపరుస్తుంది. విశ్వాసము మనలో ఉన్నప్పుడు ఒకటి ఏం జరుగుతుందంటే, సాతాను నిన్ను శోధిస్తాడు, కానీ విశ్వాసము జయిస్తుంది. ఎందుకు తెలుసా? లోకము జయించిన వాడు మనలో ఉన్నాడు. మనం జయించవలసినది ఏమీ లేదు, ఎదిరించాల. యేసయ్య ఎప్పుడో జయించాడు. నువ్వు జయించేది, నేను జయించేది ఏమి లేదు. కానీ మన మీదకి వస్తున్న పరిస్థితులను జయించాలి. జయించడం అంటే ఎదిరించడం, ఓవర్కమ్ చేయటం, అది విక్టరీ అన్నమాట. కనుక మన యొక్క మనస్సు దేవుని మీద ఆధారపడుటకు నీ ఆత్మలో నువ్వు బలమును అందుకోవాలి. నీవు విశ్వాసముతో వినాలి. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. రోమాపత్రిక 10:17 చూడండి. అక్కడ సింపుల్ వర్డ్ మనం రెగ్యులర్గా చదువుకునే వాక్యం ఉంటుంది చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన మనకి కలుగుతుంది. క్రీస్తుని గూర్చిన మాట వలన. అందుకని మనం ఎప్పుడు ఏమి వినడానికి ట్రై చేయాలి? క్రీస్తుని గురించిన మాట, క్రీస్తుని గురించినటువంటి సత్యము, క్రీస్తు ప్రభుని గురించిన విజయం. ఇవి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు విజయుడివి అంటది. నువ్వు ఓడిపోయి ఉంటావు, నీ పరిస్థితులు అప్పటికే నీ చేతులు జారిపోయి ఉంటాయి. కానీ క్రీస్తు ఏం చెప్తారు? లేదు, నేను లోకమును జయించాను, లేదు నేను సమకూరుస్తాను, లేదు నేను. అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఎప్పుడైతే విశ్వాసం నీలోకి వచ్చిందో ఫస్ట్ నీ నోరు మారుతుంది. శపించే నోరు ఆశీర్వదించే విధంగా మారుతుంది. నిన్ను నువ్వు శపించుకోవటం, నీ పరిస్థితులు శపించుకోవటం. నా బ్రతికేంది ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలాంటి వాళ్ళని చేసుకున్నాను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇంకంతా అయిపోయింది, ఇక నేనేం చేయలేను. ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి, దేవుని సత్యానికి, పరలోకానికి, పరిశుద్ధాత్మకు, నీలో ఉన్న క్రీస్తు యొక్క జీవానికి వ్యతిరేకమైనవి. దేవుడు ఎక్కడ వెనుదిరిగినట్లేదు. ఇప్పుడు ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు వెనుదిరగాల? సాధించాలా. దేవుని ఎడల మనకున్న విశ్వాసం ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, వెనుదిరగనేది. వాక్యము నిన్ను లోయలో కూడా త్రోసుకుంటూ తీసుకెళ్తుంది. చీకటిలో వెలుగుగా ఆ ప్రకాశింపజేస్తుంది. నీ చుట్టూ చీకటే ఉంటుంది, కానీ నీవు కలిగి ఉన్న వాక్యం, విశ్వాసం ఏం చేస్తుంది? అక్కడ వెలుగును కలిగిస్తుంది. ఎక్కడిది? నీకు ఆ శక్తి లేదు, కానీ మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్నటువంటి విశ్వాసానికి పరలోకం యొక్క సామర్థ్యత అంతటి నీకు ఏది అవసరమో ఆ సామర్థ్యతను నీకు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది, రివీల్ చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యమును ఏదైతే నువ్వు విశ్వసించి విడుదల చేస్తున్నావు దాన్ని నెరవేర్చుటకు, దేవుని వాక్యాన్ని నెరవేర్చుటకు వెంటనే ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎప్పుడైతే రైట్ వర్డ్ మాట్లాడతావో, రైట్ థింగ్ మాట్లాడతావో, రైట్ వేలో మాట్లాడతావో, వెంటనే పరిశుద్ధాత్మ దాన్ని క్రియాత్మకంగా మారుస్తాడనమాట. క్రీస్తుని మృతుల్లో నుండి లేపినటువంటి ఆ ఆత్మ మనలో నివసించిన ఎడల మృతమగు మీ దేహాలు ఎందుకు బ్రతికింపనీయుడు? బ్రతికిస్తాడు. ఎప్పుడు? నువ్వు పాజిటివ్గా మాట్లాడినప్పుడు, ఎప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా వ్యవహరించినప్పుడు. కొద్దిసేపు ఏమో నెగిటివ్గా, కొంతసేపు దిగులుగా, కొంతసేపు బాధగా, కొంతసేపు ప్రార్థనలో వాక్యం విన్నప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు, అప్పుడు మళ్ళీ కొద్దిసేపు 5 నిమిషాలు లేదు. నువ్వు కంప్లీట్గా నీ నోరు మారాలి. ఎట్లా మారుతుంది? నీలో ఉన్న విశ్వాసం ద్వారా. నీ మనసు మారి రూపాంతరం ఒకటి వలన అని ఉంటుంది అక్కడ. మనం దేవుని వాక్యాలు చూసుకున్నట్లయితే నీ మనసు మారుట వలన. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మీ అందరికీ సహాయం చేయాలి. నేను ప్రార్థిస్తున్నాను, మీరు వాక్యాన్ని వినండి. దయచేసి వాక్యం అంటే ఏదో ఒక స్టోరీగా, మోషే చరిత్రగా, లేకపోతే దానియేలు చరిత్ర, ఇవన్నీ కూడా జరిగిపోయిన విషయాలు. ఇవన్నీ కూడా దేవుని యందు విశ్వసించే వారికి దేవుడు ఎలాగ తోడైండి నడిపించాడో, విడిపించాడో అనే విషయాన్ని రివీల్ చేయడానికి, మనలో విశ్వాసాన్ని కలుగు చేయడానికి, మనకు కొన్ని కనువిప్పు కలుగు చేయడానికి, మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, మన దేవుని యొక్క క్రియలు మనం ఎరుగుటకు రాయబడి ఉన్నాయి. కానీ విశ్వాసం కలిగేది క్రీస్తుని గురించిన మాట వలన మాత్రమే. చాలామంది వాక్యం అంతా తెలుస్తుంది, కానీ క్రీస్తుని గురించి తెలియదు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఏం చేసి ముగించాడు, ఆయన వలన వచ్చిన జీవితం ఏంటిది, ఆ జీవితాన్ని మనం ఎరగాలి. అప్పుడు గొప్ప విజయవంతమైన జీవితం జీవిస్తావు. యు ఆర్ ద స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన వాడివి. నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు.
ఎవ్వరికంటే తక్కువవాడే కాదు, ఎవ్వరికంటే గొప్పవాడే కాదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడు. దేవుడిని కొరకు తన కుమారుని పంపించాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నా కొరకు అని చెప్పు, లోకము కొరకు అనదు. దేవుడు తన కుమారు నా కొరకు పంపించాడు, నా కొరకు తన రక్తమును కార్చాడు, నా కొరకు గాయపరచబడ్డాడు, నా కొరకు సమస్తాన్ని చేశాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు పరిశుద్ధాత్మ క్రీస్తు నాలో ఉన్నాడు. ఇప్పుడు నేను, నువ్వు, దేవుడు, ఈ రెండు విషయాలను మాట్లాడుకో. లోకాన్ని గురించి కొద్దిసేపు ప్రక్కన పెట్టు. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిస్థితులు మార్చటకు. ఇదిగో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఆయన తన మాట చెప్పినప్పుడు, మాటకు లోబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం కలిగినది. 5 రొట్టెలు 2 చేపలు. దేవుని యొక్క మాట నేను మాట్లాడు. నీ పరిస్థితిలో చూడు, ఇప్పుడు నీకున్నటువంటి సిచ్యువేషన్ చూడు, యేసుక్రీస్తు నామములో వాటితో మాట్లాడు. నువ్వు పరిస్థితులతో మాట్లాడు. దానికి ఎవరో స్పెషల్ పర్సన్ రాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ రాడు. నీవే మాట్లాడాలి. నీ నోరు మంచిదిగా మారుటకు నీవు విశ్వాసంతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. అప్పుడు నీ పరిస్థితులన్నీ మారుతాయి. నీ పరిస్థితులే కాదు, నువ్వు అనేక మంది పరిస్థితులు మార్చే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ప్రభు నిన్ను దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, నీ బిడ్డల యొక్క జీవితంలో విశ్వాసమును కలిగి జీవించటకు, ఆత్మ స్వభావం కలిగి జీవించటకు నీ సహాయమును దయచేయము. వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి పరిస్థితిలో ప్రభా, ఇప్పుడే గొప్ప పరిస్థితులు మార్చేటువంటి విశ్వాసము నీ బిడ్డల్లో కలుగునుగాక. స్థిరమైన మనసు నీ బిడ్డలు కలిగి జీవించుదురుగాక. యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ కార్యమును నీ బిడ్డల జీవితంలో జరిగించుతున్నావని నేను నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సిచ్యువేషన్లో నీ బిడ్డలకు పరిస్థితులు అనుకూలముగా మార్చబడే విధంగా నీ బిడ్డలు ప్రవచించి ప్రభా ప్రార్థించే విధంగా, ఆజ్ఞాపించే విధంగా నీ ఆత్మతో నింపబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. మళ్ళా కలుసుకుందాం.